గ్రేటర్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్లు చిన్నబోతున్నాయి. పట్టణవాసుల ఆరోగ్య రక్షణ కోసం 90 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన సైకిల్ ట్రాక్ లక్ష్యం నీరుగారుతుంది. సైకిల్ ట్రాక్లపై వెళ్లాలంటేనే సైక్లిస్టులు భయపడిపోతున్నారు. ఎక్కడి నుంచి ఏ వెహికల్ వచ్చి మీద పడుతుందనని జంకుతున్నారు. ఎందుకు ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని ఉన్న సైకిల్ ట్రాక్లకు ఏమైంది? ఎందుకు అక్కడ సైకిల్ తొక్కేందుకు సైక్లిస్టులు వెనకడుగు వేస్తున్నారు? వాట్స్ ది స్టోరీ? ఔటర్ రింగ్ రోడ్ వెంట ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై సైక్లింగ్ అంటే బెంబేలెత్తిపోతున్నారు సైక్లిస్టులు. ఈ ట్రాక్ అందుబాటులోకి వచ్చిన 6 నెలల్లో ఇప్పటి వరకు 10కి పైగా ప్రమాదాలు జరగటమే ఇందుకు కారణం. ఔటర్ పై వేగంగా వస్తున్న కార్లు, ట్రక్కులు అదుపు తప్పి సైకిల్ ట్రాక్ లోకి దూసుకొస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రూఫ్ టాప్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింటోంది. దీని పునరుద్ధరణ కూడా హెచ్ఎండిఏ, హెచ్జిసిఎల్ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇలా వరుస ప్రమాదాలతో ఈ ట్రాక్ పై సైక్లింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. నగరానికి పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్డు వెంట నార్సింగి, కోకాపేట్, పుష్పాలగూడ, నానక్రామ్గూడ, కొల్లూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, విల్లా ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. జనసామర్థ్యంతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు వెంట నానక్రామ్గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 9 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్ల మేర 3 లేన్లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్ల వెడల్పుతో ట్రాక్ ఉంటుంది. ప్రత్యేకంగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ని ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ మధ్యలో వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వాహనాలు సైకిల్ ట్రాక్ పైకి రాకుండా అడుగున్నర ఎత్తులో కాంక్రీట్ డివైడర్ ని నిర్మించారు. అయినా వాహనాలు అతివేగంతో కాంక్రీట్ డివైడర్ ని దాటుకుని సైకిల్ ట్రాక్ పైకి దూసుకొస్తున్నాయి. సైకిల్ ట్రాక్ ను ప్రారంభించిన 10 రోజులకే ఓ కారు ట్రాక్ లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ట్రాక్ పై సైక్లిస్టులు ఎవరూ లేరు. ఆ తర్వాత రోజు రాత్రి సమయంలో సైకిల్ ట్రాక్ లోకి ఏకంగా ఓ టిప్పర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మీటర్ల మేర సోలార్ రూఫ్ పూర్తిగా దెబ్బతింది. సైకిల్ ట్రాక్, అక్కడున్న చెట్లు సైతం ధ్వంసమయ్యాయి. ఆ సమయంలోనూ ట్రాక్ పై సైక్లిస్టులు ఎవరూ లేరు. దాంతో ప్రాణాపాయం తప్పింది. వారం రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలో మరో టిప్పర్ అత్యంత వేగంగా ట్రాక్ పైకి దూసుకొచ్చింది. ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు వెంట గల 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ లో ఎక్కడో చోట వాహనాలు దూసుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 10కి పైగా ప్రమాదాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్రమాదాల సంఖ్య పెరగడంతో సైక్లింగ్ అంటేనే సైక్లిస్టులు జంకుతున్నారు. ఔటర్ సర్వీస్ రోడ్డులో వేగ నియంత్రణ లేకపోవడంతో వేగంగా వస్తున్న కార్లు, ట్రక్కులు అదుపు తప్పి సైకిల్ ట్రాక్ లోకి దూసుకొస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రూఫ్ టాప్ కూడా దెబ్బతింటోంది. ఔటర్ పై గరిష్ట వేగం 120 కిలోమీటర్లు. ఈ వేగానికి మించి వాహనాలు ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు. కానీ ఔటర్ సర్వీస్ రోడ్డులో మాత్రం వేగ నియంత్రణ లేదు. దీంతో సర్వీస్ రోడ్డులో వాహనదారులు రెచ్చిపోతూ మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. దీంతో వాహనాలు అదుపు తప్పి సైకిల్ ట్రాక్ లోకి దూసుకొస్తున్నాయి. వీకెండ్ లోనే ఈ ప్రమాదాలు అధికంగా అవుతున్నాయి. ఔటర్ పై ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా 158 కిలోమీటర్ల మేర బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదే తరహాలో సైకిల్ ట్రాక్ కు ఓవైపు బారికేడ్లు ఏర్పాటు చేస్తే వాహనాలు ట్రాక్ పైకి రావడానికి అవకాశం ఉండదు. వరుస ప్రమాదాల దృష్ట్యా సైక్లిస్టులు ట్రాక్ పైకి రాకుండా తమ కాలనీ, అపార్ట్మెంట్ ఆవరణకే పరిమితమవుతున్నారు. ఔటర్ సర్వీస్ రోడ్డులో వాహనాల వేగాన్ని నియంత్రించాలని, ట్రాక్ పైకి వాహనాలు దూసుకురాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సైక్లిస్టులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలతో హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్మించిన సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ పై సైక్లింగ్ చేసే వారి సంఖ్య రోజుకు తగ్గుతూ వస్తుంది. విచ్చలవిడిగా వేగ నియంత్రణ లేకుండా కార్లు, ట్రక్కులు సైక్లింగ్ ట్రాక్ పై దూసుకురావడంతో సైక్లింగ్ అంటేనే సైక్లిస్టులు జంకుతున్నారు. ఇప్పటికైనా వేగ నియంత్రణ చేస్తూ వాహనాలు ట్రాక్ పై దూసుకురాకుండా తగిన చర్యలు చేపట్టాలని సైక్లిస్టులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.